గైస్, వెల్కమ్ టు పూజ స్టాక్. ఫర్ ద ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, నేను ఆల్రెడీ ఒక షార్ట్లో అయితే చెప్పాను అనమాట, షాపింగ్కి వెళ్దామని చెప్పేసి. దానికైతే మంచి వ్యూస్ వచ్చాయి. ఇంకా మేమేం షాపింగ్ చేసాము అని చెప్పేసి మీకైతే ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. కాస్ట్ అయితే అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. ఇంకా అన్ని మంచి కలెక్షన్సే ఉన్నాయి. నాకైతే బెస్ట్ ఏది అనిపించిందో అనేది కూడా చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇదనమాట, షరారా. మేమైతే ఫస్ట్ ఒకటి అనుకుని వెళ్ళాము. షరారా వేరే టైప్ తీసుకుందాం అనుకున్నాము, కానీ అయితే మాకైతే ఇది దొరికింది అనమాట. ఇంకా మేము చేసిన మిస్టేక్ ఏంటిదంటే, మేము లేట్గా వెళ్ళడం వల్ల షాప్స్ కూడా కొన్ని క్లోజ్ అయ్యాయి. కాబట్టి మేము షీ నీడ్స్లో అయితే తీసుకున్నాం అనమాట. అందరికీ తెలిసిందే, బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకా మంచి కలెక్షన్ కావాలంటే ఫస్ట్ మనం వెళ్ళేది షీ నీడ్స్కే కదా, అందరికి తెలిసిందే. ఫస్ట్ ఇది చూపించేది అయితే షరారా అనమాట. షరారా అయితే నాకు 1850 అలా అయితే పడింది అనమాట. ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉందన్నమాట, వీ షేప్లో ఉంది, కొంచెం కర్వ్ అలా వచ్చిందనమాట. ఇంకా మొత్తం డిజైన్ అయితే వచ్చింది, నాకైతే నచ్చింది. 10/10 కాదు కానీ ఒక 7 అలా ఇవ్వచ్చు. ఇంకా చున్నీ అయితే ఇలా వచ్చిందనమాట. నాకైతే ఇందులో ఫేవరెట్ నచ్చింది ఏంటిదంటే కింద ప్లాజో ఇంకా చున్నీ అనమాట. చున్నీకి అయితే మంచిగా లేస్ అయితే వచ్చిందనమాట. హైట్ అయితే లాంగ్ ఉంది చున్నీది, కానీ విడితే కొంచెం చిన్నగా ఉందన్నమాట. అయినా పర్లేదు, సరిపోతుంది, మరీ అంత పెద్దగా అవసరం లేదు, కంఫర్టబుల్గా ఉంటే చాలు అని చెప్పేసి అనిపించింది నాకైతే. లేస్ కూడా చాలా బాగుంది, మంచి క్వాలిటీ ఉంది. 1850కి వర్త్ అని చెప్పొచ్చు. ఇంకా నాకున్న అడ్వాంటేజ్ నేను ఇది తీసుకోవడం వల్ల ఏంటిదంటే, ప్లాజోకి అయితే జిప్ కానీ ఇంకా పిన్ ఉంటుంది కదా, అలా అటాచ్ చేసుకోవడానికి అలా లేదు, ఇలా ఈజీగా వేసుకోవచ్చు అలా అనమాట. ఇంకా మా చల్లి వాళ్ళకి ఎలా వచ్చిందో నాకు ఎందుకు అడ్వాంటేజ్ అన్నాను అని చెప్పేసి ఎండింగ్లో అయితే చెప్తాను. నెక్స్ట్ అయితే ఈ డ్రెస్ అనమాట. ఇదైతే సింపుల్గా ఉంది, ఎక్కడ సింపుల్ ఫంక్షన్స్కి వేసుకున్నా బాగుంటుంది. ఇంకా మీరు నమ్ముతారో నమ్మరో, ఇదైతే జస్ట్ 920 రూపీస్కే వచ్చింది అనమాట. గ్రే కలర్, ఇంకా ఫ్రంట్ అయితే ఇలా డిజైన్ అయితే వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సింపుల్గా ఉంది, మరీ హెవీగా కూడా అనిపించలేదు. ఇదైతే జస్ట్ 920కి అనమాట. 3 పీస్ అనమాట, టాప్ ఇంకా చున్నీ ఇంకా ప్యాంట్ అంటే ప్లాజో అనమాట. చున్నీ అయితే ఇలా వచ్చింది. అన్నిటికంటే బాగా నచ్చిందంటే ఈ చున్నీ ఒకటే అనమాట. మంచి డిజైన్ వచ్చింది. చున్నీకి అయితే మంచిగా బార్డర్ అయితే వచ్చింది అనమాట. కంప్లీట్గా ఇంకా మిర్రర్ వర్క్ ఉందన్నమాట. అక్కడక్కడ మంచిగా కనిపిస్తుంది. ఇంకా మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఉందన్నమాట. సేమ్ టాప్కి ఎలా ఉందో దానికి ఆపోజిట్ చున్నీ మీద అయితే ఉందన్నమాట. ఈ డ్రెస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే కలర్ కాంబినేషన్ అండ్ చున్నీ కూడా చాలా బాగా వచ్చింది. కాస్ట్ కూడా చాలా తక్కువలో ఉండే, జస్ట్ 920 అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ప్లాజో అనమాట. దీని కిందకి ప్లాజో సేమ్ కలర్ వచ్చింది, టాప్ కలరే అనమాట. ఒకటి చున్నీ ఒకటి డిఫరెంట్ కలర్. కాలేజ్కి వేసుకెళ్ళడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ కుర్తీ అయితే. యాక్చువల్గా అసలు మనం మాట్లాడుకోవాల్సింది, ఎంత డ్రెస్సెస్ కాస్ట్లీ అయినా, ఎంత కలర్ కాంబినేషన్ బాగున్నా సరే, క్లాత్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంఫర్ట్గా ఉంటేనే మనం ఇష్టంగా వేసుకోవడానికి ట్రై చేస్తాం కదా. క్లాత్ కూడా అంత బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇదనమాట. ఇది కూడా 3 పీస్ కుర్తీయే. నేను ఆల్మోస్ట్ అన్ని 3 పీస్ కుర్తీయే తీసుకున్నాను. ఇంకా 2 షరారాలు అనమాట. ఒకటి నాకు, ఇంకా ఇంకొకటైతే మా చెల్లికి అనమాట. ఇదైతే థర్డ్ వన్ అనమాట. ఇదైతే నా కోసం అంటే నేను వేసుకుంటాను, ఇంకా అప్పుడప్పుడు మా చెల్లి కూడా వేసుకుంటుంది. ఎవరికి నచ్చితే వాళ్ళనమాట. ఇంకా సిస్టర్స్ ఉంటే ఇదే బెనిఫిట్ కదా, ఎవరు కొన్నా సరే ఒకరిదొకరు వేసుకోవచ్చు అలా అని. ఇంకా నెక్స్ట్ అయితే దీనికైతే డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా సింపుల్గా వచ్చింది. ఇది కూడా ఏదైనా చిన్న పార్టీస్కి అయితే వేసుకెళ్ళవచ్చు. ఇంకా చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయన్నమాట. చున్నీ అయితే చాలా సింపుల్గా వచ్చింది. దుప్పట వైట్ కలర్లో వచ్చింది. ఇంకా దాని మీద అయితే మంచి బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చిందనమాట. ఇది బ్లూ గ్రీన్ కరెక్ట్గా చెప్పలేమన్నమాట. గ్రీన్ అనుకుంటా, లైట్ గ్రీన్. బార్డర్ అయితే ఇలా సింపుల్గా వచ్చింది అనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే దీని మీదకి ప్లాజో అయితే ఇలా వచ్చింది అనమాట. ఇది కూడా సేమ్ డ్రెస్ కలరే అనమాట. దుప్పట ఒకటి వైట్ కలర్లో వచ్చింది అనమాట. కంప్లీట్గా దీనికైతే కాస్ట్ 1650 అయితే పడింది అనమాట. నాకైతే వర్త్ అనిపించింది. క్లాత్ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఎంత మంచి కలెక్షన్ తీసుకున్నా, మంచి కలర్ తీసుకున్నా సరే, క్లాత్ అనేది ఇంపార్టెంట్. మనకు కంఫర్టబుల్గా ఉంటేనే మనకు సెట్ అయితేనే వేసుకోగలుగుతాం కదా, అలా అని చెప్తున్నాను. ఇక్కడ వరకు అయితే నావి చూసారనమాట. ఇదైతే మా చెల్లిది అనమాట. సేమ్ మా చెల్లిది అయితే ఆలియా కట్లో వచ్చిందనమాట. ఇలా డిజైన్ అయితే వచ్చింది, సింపుల్గా వర్క్ అయితే వచ్చిందనమాట. నేను తీసుకోవాలి అనుకున్న షరారా అయితే కంప్లీట్గా నీస్ వర్క్ అయితే బాగుంటుంది. ఇంకా కింద ప్లాజో చున్నీ అలా ఉండాలనుకున్నాను, కానీ మాకైతే అవి దొరకలేదన్నమాట. అందుకే ఇవైతే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే అది తీసుకుంటే బాగుండు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉందన్నమాట. చూద్దాం నెక్స్ట్ ఇంకెప్పుడైనా తీసుకుంటాను.
సేమ్ యాస్టీస్ దుప్పట కూడా దీనికి ఇలా ప్లెయిన్గా అయితే వచ్చిందనమాట. దీని దుప్పటకు కూడా లేస్ అయితే ఇచ్చారనమాట. లేస్ కూడా చాలా బాగుంది, మంచిగా సెట్ అయిందనమాట. సింపుల్గా వేసుకోవాలి, ఇంకా మంచి ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యేటప్పుడు సింపుల్గా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఇవైతే బెస్ట్. షరారాస్ అయితే బెస్ట్ అనమాట. ఇప్పుడు ఇంకా బాగా ట్రెండ్లో కూడా ఉన్నాయి షరారా. మంచి కలెక్షన్ చూసి మీరు కూడా తీసుకోండి. ఇంకా నేనైతే ముందే చెప్పాను, నా షరారాకి ఇంకా మా చెల్లి షరారా తన ప్లాజోకి ఉన్న డిఫరెన్స్ ఏంటిదంటే, తన ప్లాజోకి వన్ సైడ్ ఏమో స్ట్రెచబుల్, ఇంకా ఇంకొక సైడ్ ఏమో పిన్ ఇంకా జిప్ అయితే ఇచ్చారనమాట. నాకైతే అలా లేదు. ఇంకా ఇది ఉండడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటిదంటే, వాళ్ళకైతే చాలా లూజ్ అయింది. వాళ్ళు ఒకసారి వేసుకొని కూడా ట్రైల్ అయితే వేశారనమాట. కంప్లీట్గా లూజ్ అయింది. నాకైతే ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అది స్ట్రెచబుల్ కాబట్టి, పిన్ అలాంటిది ఏం లేదు కాబట్టి ఈజీగా కంఫర్ట్గా వేసుకోవచ్చు. కానీ దీనికైతే ఇంకా ఎక్స్ట్రా పిన్స్ కానీ అట్లాంటివి అయితే యాడ్ చేసేది ఉంది. ఇదైతే కంప్లీట్గా ఒక షరారా సెట్ అనమాట. నెక్స్ట్ అయితే ఇదనమాట. ఇది కొంచెం రెడ్ లాగా కనిపిస్తుంది, ఇంకా బయట చూస్తే మాత్రం డార్క్ పింక్ ఇంకా అలా అయితే ఉందన్నమాట. డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇలా సింపుల్ వర్క్ అయితే వచ్చింది. నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా వెళ్ళాలి, సింపుల్గా పేరప్ చేయాలనుకుంటే మాత్రం ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా సిల్వర్ వర్క్ ఇంకా సిల్వర్ డిజైన్స్ అది వచ్చింది కాబట్టి నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా చాలా బాగుంటుంది. ఇంకా దుప్పట అయితే ఇలా ప్లెయిన్గా వచ్చిందనమాట. దీనికి కూడా ఒక లేస్ అయితే యాడ్ చేశారు. దీనికైతే ప్లాజో అయితే సేమ్ కలర్ వచ్చింది. కంప్లీట్గా ఈ సెట్కి అయితే 1600 అనుకుంటాను, నాకు ఎగ్జాక్ట్లీ అన్నీ అయితే గుర్తులేవు అనమాట. ఐ థింక్ సో 1600 ఆర్ 1800 ఉంటుంది. ప్లాజో లెంత్ కూడా చాలా పొడవుగా వచ్చింది. అన్నీ స్టిచ్ చేపియాలి, అన్ని సైజ్ కూడా చేయించుకోవాలన్నమాట. ఇవే అనమాట మేము తీసుకున్న డ్రెస్సెస్ అయితే. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనుకుంటున్నాను, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకునే వీడియో అయితే తీసాను. మీకు నచ్చిన డ్రెస్ కూడా కింద కమెంట్ చేసేయండి. ఇదే అనమాట బ్లాగ్. డూ ఫాలో ఫర్ మోర్. బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.